'టువలే రైల్వే కాలనీ'. ఒకప్పుడు 'అల్లరి నరేష్' మూవీ వస్తుందంటే ఎంతో కొంత ఓపెనింగ్ కానీ, ఆడియన్స్ థియేటర్‌కి రావడం కానీ ఉండేది. మినిమమ్ గ్యారంటీ హీరోలా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ అలా లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్క్రిప్ట్ సెలక్షన్. ఎవరు ఎవరిని ఆపలేరు. వాళ్ళంతట వాళ్ళే ఆగిపోవాలి. సేమ్ ఇక్కడ అదే జరిగింది. నేనైతే 'రైల్వే కాలనీ' మూవీ బావుండాలి అనుకునే వెళ్ళా. మరి ఎలా ఉంది ఏంటని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు నా ఛానెల్‌లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ. వరంగల్ రైల్వే కాలనీలో ఉంటాడు కార్తీక్. బేసిక్‌గా అనాథైన కార్తీక్ ఫ్రెండ్స్‌తో కలిసి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే టిల్లు అనే ఒక పొలిటీషియన్ దగ్గర కార్తీక్ తిరుగుతూ ఉంటాడు. అలా కార్తీక్ ఇంటి పక్కన ఉన్న ఆరాధనని ఇష్టపడతాడు. ఇదే మ్యాటర్ గురించి ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ చేశాక ఇంటర్వెల్‌కి ఒక బ్యాంగ్‌తో ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఏంటి? ఫస్ట్ హాఫ్‌లో ఏం జరిగింది? అది సెకండ్ హాఫ్‌లో ఎలా సాల్వ్ అయింది? ఇలా మూవీ రన్ అవుతుంది. అయితే మూవీ టీమ్ ఏమనుకున్నారంటే సెకండ్ హాఫ్‌లో కంటెంట్ ఉండాలి అనుకున్నారు. ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ హాఫ్‌ని చంపేశారు. ఆటోమేటిక్‌గా సెకండ్ హాఫ్ చచ్చిపోయింది. ఏంది ఈ సినిమా? ఇలాంటి కేసులు చూడలే లైఫ్‌లో అని సెల్ఫ్ ఎలివేషన్‌లు మళ్ళీ. మస్తు సినిమాల్లో చూసాం ఇలాంటివి. సీరియస్‌గా ఇలాంటి మూవీస్‌లో యాక్ట్ చేస్తూనే ఉంటే ఫ్యూచర్‌లో నరేష్ గారు లిటరల్లీ ఇన్విజిబుల్ అయిపోతారు. ఏం లేదు. ఏమంటే ఏం లేదు సినిమాలో. ఒక చిన్న పాయింట్ పట్టుకొని లాగారు, లాగారు, లాగుతూనే ఉన్నారు. తెగిపోయింది. 10థ్ కూడా కంప్లీట్ చేయని హీరో. పోలీస్ అవుతున్నాడు, లాయర్ అవుతున్నాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతున్నాడు, దొంగ అవుతున్నాడు, దయ్యం అవుతున్నాడు. ఇంకెన్నవుతావు బ్రో? అసలు సినిమా పేరు 'టోలే రైల్వే కాలనీ'. ఎందుకు పెట్టారు? ఏం లేదు. స్టార్టింగ్ సీన్‌లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకసారి రిమైండ్ చేశారు వీళ్ళ అడ్రెస్‌ని. అందుకే పెట్టారు. 3 సాంగ్స్ ఏమో ఉన్నాయి. ఒక్కటి కూడా బాలేదు. అది వేరే విషయం. ఫస్ట్ సాంగ్‌లో లిరిక్స్ ఏందో అర్థం కావట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌లు కూడా ఎందుకు అరుస్తున్నారో అర్థం కావట్లా. సాంగ్ విన్నాకే పెట్టారా మూవీలో? లేక ఏదో ఒకటిలో కానిచ్చేసారా? లవ్ ట్రాక్ అమ్మో! మామూలు ట్రాక్ కాదది. రైల్వే ట్రాక్ మీదేసి తొక్కేశారు. అసలే చూడలేకపోతున్నామంటే ఫస్ట్ 30 మినిట్స్‌కే 2 సాంగ్స్ వచ్చాయి. 'ఓ సాహో ఓ సాహో' అని ఇలా ఉంది మా సిట్యుయేషన్ లోపల. ఎంత మిస్‌కనెక్షన్ అంటే మూవీతో బేసిక్‌గా కొన్ని రిలేషన్స్ అండ్ వాటిలో ఉండే ఎమోషన్ సెట్ అవ్వదు మనకి. అది ఫైన్. కానీ అదేంటో మూవీలో ఒక్క ఎమోషన్ సెట్ కాలే. ఈవెన్ ఫ్రెండ్‌షిప్ కూడా ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఏమనుకోని రాసుకున్నారు? ఏమొచ్చింది బయటికి? హీరోకి ఒక మాస్ క్యారెక్టరైజేషన్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అనే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ రాసుకోవాలి అనుకున్నారు. అసలు క్యారెక్టర్ లేకుండా చేశారు. మళ్ళీ డైరెక్టర్ తీసింది ఏదో పెద్ద కళాఖండంలాగా కాన్ఫిడెన్స్ స్మైల్‌తో ఎండ్ చేశారు సినిమాని. క్లైమాక్స్‌లో ఇంకోటి కూడా చెప్పారు. ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని. అది చెప్తూ ఒక లెక్చర్ కూడా ఇచ్చారు. దయ్యాలు అయితే వాటికి బాగా ఇష్టమున్న వాళ్ళకి, లేదు వాటికి కోపమున్న వాళ్ళకే కనిపిస్తాయని. మూవీ చూసిన వాళ్ళకి ఆర్ చూసే వాళ్ళకి నా క్వెషన్ ఒకటే. ఏంటంటే మరి 'వాచ్‌మెన్‌కి' ఎందుకు కనిపించింది అని ఆలోచించండి. ఈ సినిమాని రాసుకున్న వాళ్ళు, తీసిన వాళ్ళు ఎంత క్లారిటీతో వర్క్ చేశారు అని అర్థమవుతుంది మనకి. నాకైతే పెర్ఫార్మన్సెస్ నచ్చలేదు. కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే గెస్ట్ రోల్ యాక్టింగ్ మాత్రమే బావుంది. మిగతా ఎవరి పెర్ఫార్మన్స్ అప్ టు ద మార్క్ లేవు. నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.